ఈనాటి కరెంట్ అఫైర్స్లో ప్రత్యేకించి భారతదేశ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య విదేశీ అతిథిగా వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంతో ఇటీవల రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా భారతదేశముల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంశంపై ఈనాటి కరెంట్ అఫైర్స్లో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రత్యేకించి ఇండోనేషియా భారతదేశం మధ్య ఏర్పడిన ఒప్పందాల్లో ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగాల్లో సహకారానికి సంబంధించిన చర్చలు కీలకంగా నిలిచాయి. ఈ డీటెయిల్సే మన కరెంట్ అఫైర్స్. వివరాల్లో గనక మనం వెళ్ళినట్లయితే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంతో ఇటీవల భారత పర్యటన రావడం జరిగింది. సాగర భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకార అభివృద్ధికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగాల్లో సహకారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆరోగ్య సంరక్షణ విషయంలో విధానపరమైన సహకారంతో పాటు విఖ్యాత భారతీయ ఆసుపత్రుల్లో తమ దేశంలో శాఖలను, ముఖ్యంగా ప్రత్యేక చికిత్సాలయాలను ఏర్పాటు చేయాలని ఇండోనేషియా కోరుకుంటుంది. ఇప్పటికే పలు భారత వైద్య సంస్థలు ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టాయని అధికార వర్గాలు వెల్లడించాయి. తమ వైద్యులు ఇండియాకు వచ్చి శిక్షణ పొందాలని, ఇక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దగ్గరగా పరిశీలించి అనుభవం గడించాలని ఇండోనేషియా కోరుకుంటుంది. తమ వైద్య విద్యార్థులను భారత్ పంపి ఇంటర్న్షిప్ చేయించాలని భావిస్తుంది. దాంతోపాటు ఆధునిక వైద్యాలయాలు, పరికరాలపై తమ సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇప్పించాలని ఆశిస్తుంది. వైద్య రంగంలో సంయుక్త పరిశోధనలు జరపాలని కూడా ఇండోనేషియా కోరుకుంటుంది. తక్కువ ధరకే ఔషధాలు. ఇండియా, ఇండోనేషియా మధ్య చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. హిందూ పసిఫిక్ మహాసముద్రాల్లో రవాణా మార్గాలను సంరక్షించుకోవాలని ఇవి రెండు అభిలషిస్తున్నాయి. ఇరు దేశాల పరస్పర సహకారం ప్రాంతీయ భద్రత బాటలు వేస్తుందని గట్టిగా నమ్ముతున్నాయి. రెండు దేశాలు అలీనోద్యమ సారథులు కాబట్టి ఏదో ఒక కూటమి అంకితం అయిపోకుండా అన్ని దేశాలతో సహకార సంబంధం పెంపొందించుకో భావిస్తున్నాయి. ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియాన్లో భాగమైన ఇండోనేషియాతో భారత్ దీర్ఘకాలం నుంచి వాణిజ్య, ఆర్థిక బంధాన్ని పెంపొందించుకుంటుంది. ఇరు దేశాల నడుమ ఆరోగ్య పరిరక్షణ, వైద్య రంగంలో సహకారం, పరిశోధన, నవీకరణల వల్ల భవిష్యత్తులో కోవిడ్ వంటి అంటువ్యాధులు, కొత్త తరహా మహమ్మారులను విజృంభించినప్పుడు సంసిద్ధంగా ఎదుర్కోవడం వీలవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వేదికలపై రెండు దేశాలు ఒకే బాటలో సాగడం ద్వారా అంతర్జాతీయ వైద్య విధానాల విషయంలో వానికి బలం వస్తుంది. తద్వారా రెండు దేశాలు ప్రయోజనం చేకూరుతుంది. క్షయ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు భారత్, ఇండోనేషియా రెండింటినీ పీడిస్తున్నాయి. ఇలాంటి సాంక్రమిక వ్యాధులపై నిఘా వేసి ముందస్తు హెచ్చరిక ఏర్పాటు చేయడం, కొత్త తరహా చికిత్స విధానాలు, ఔషధాల కోసం పరిశోధనల అభివృద్ధి ఊతమివ్వడం ఇరు దేశాలకు మేలు కలిగిస్తుంది. ప్రజల ఆయుష్ పెరుగుతున్న కొద్దీ మధుమేహం, రక్తపోటు, హృద్రోగాలు, క్యాన్సర్ కేసులు ఎక్కువయ్యాయి. ఈ వ్యాధుల నియంత్రణకు పరస్పర సహకారం ఉభయతారకంగా ఉంటుంది. భారతదేశంలో ఔషధ పరిశ్రమ బలీయంగా ఉంది. ప్రపంచానికి జెనరిక్ మందులు ఎగుమతిలో ఇండియా అగ్రగామిగా నిలుస్తోంది. టీకాలు, వైద్య సాధనాల ఎగుమతిలోనూ ప్రధాన పాత్ర అయిన భారత్ సహకారం ఇండోనేషియాకు ఎంతో లాభదాయకం. తమ అధిక జనాభాకు కావలసిన నాణ్యమైన మందులు, వైద్య పరికరాలు భారత్ నుంచి తక్కువ ధరకు అందించగలుగుతున్నాయి. ఈ విధంగా ఇండోనేషియాకు భారత ద్వైపాక్షిక సంబంధాల ద్వారా వైద్యపరంగా ఇండోనేషియాకు మేలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్లో ఇండోనేషియా భారత్ సంబంధాలకు సంబంధించిన అంశం. మిగతా అంశంతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ శ్యామ్.